పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ అమలులోకి రావడంతో సిటీ పోలీసులు వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేశారు. ట్రై పోలీసు కమిషనరేట్ల సరిహద్దులలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పలు చెక్ పోస్టుల వద్ద ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పట్టుకున్నారు పోలీసులు. మరోవైపు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల్ని చెకింగ్ చేస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే 18 చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేశారు. త్వరలో మరిన్నింటిని ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో చెక్ పోస్ట్ దగ్గర 3 షిఫ్టుల్లో 4 పోలీసులు, 6 సెంట్రల్ ఫోర్స్లకు సంబంధించిన జవాన్లు డ్యూటీలో ఉంటున్నారు. 2 వీలర్లు, కార్లతో పాటు ఇతర వెహికల్స్ కి చెకింగ్ చేస్తున్నారు. గతేడాది అక్టోబర్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే పోలీసులు తనిఖీలు నిర్వహించడంతో భారీ ఎత్తున నగలు బయటపడ్డాయి. ఎన్నికల కోడ్ నిబంధనల మేరకు 50,000 కంటే ఎక్కువగా డబ్బు రవాణా చేస్తే తప్పనిసరిగా ఆ నగదుకు సంబంధించిన రసీదు ఉండాలి. ఎన్నికల సంఘం ఆదేశాలతో పోలీస్ సిబ్బందికి బందోబస్తు అంశాల్ని ఉన్నత అధికారులు ఇప్పటికే వివరించారు. ఎన్నికల కోడ్ అమలుపై కానిస్టేబుల్ నుంచి ఉన్నత అధికారులందరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సిటీ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. అక్రమంగా తరలించే డబ్బు, బంగారం, లిక్కర్తో పాటు ఇతర వస్తువులపై నిఘా ఉంచాలని సూచించారు. పొలిటికల్ పార్టీస్ మీటింగ్లు, ర్యాలీ, ప్రోగ్రామ్స్ కి పోలీసుల పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ టీం, స్టాటిక్ సర్వీలియన్స్ టీమ్స్ ని రంగంలోకి దించుతామన్నారు. 10 లక్షలకు మించి డబ్బులు పట్టుబడితే ఐటీ అధికారులకు అప్పగిస్తామన్నారు. ఇప్పటికే 12 కంపెనీల సెంట్రల్ బృందాలు హైదరాబాద్ కి చేరుకున్నాయన్నారు. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలోని సుల్తాన్ బజార్లో సరైన డాక్యుమెంట్లు లేకుండా తరలిస్తున్న 25 లక్షల రూపాయల్ని పట్టుకున్నారు పోలీసులు. కాచిగూడ చౌరస్తా తారకరామ థియేటర్ ముందు నిర్వహించిన తనిఖీల్లో అనూప్ సోనీ దగ్గర నగదును గుర్తించారు. సికింద్రాబాద్ సిటీసీ నుంచి తన టీవీఎస్యూఎస్ ఎలక్ట్రికల్ బైక్ పై బర్కత్పురాకు వెళ్తున్న సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్ టీం తనిఖీలు చేశారు. 25 లక్షల నగదును ఎలాంటి పేపర్స్ లేకుండా తీసుకువెళ్తుండటంతో నగదును సీజ్ చేసి సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. రాచకొండ కమిషనరేట్లోని ఘట్కేసర్లో వెహికల్ చెకింగ్ లో 3 లక్షల రూపాయల్ని పట్టుకున్నారు పోలీసులు. ఎన్నికల కోడ్ సందర్భంగా నిర్వహించిన తనిఖీల్లో వాహనంలో తరలిస్తున్న క్యాష్ ని పట్టుకుని సీజ్ చేశారు. సీజ్ చేసిన నగదును డిస్ట్రిక్ట్ గ్రీవియన్స్ కమిటీకి పంపిస్తామన్నారు ఘట్కేసర్ సీఐ సైదులు. ఎలక్షన్స్ అయిపోయే వరకు వెహికల్ చెకింగ్ ఉంటుందన్నారు సీఐ. పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది, అమల్లోకి వచ్చింది. కాబట్టి మేము ఘట్కేసర్ పరిసర ప్రాంతాలలో ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ తరఫున ఎస్ఐస్, ఇన్స్పెక్టర్స్, క్రైమ్ ఎస్ఐ సిబ్బందితో కలిసి ప్రతిరోజు చెకింగ్ చేయడం జరుగుతుంది. ఇదే ప్లేస్లో అంబేద్కర్ చౌరస్తా ప్లేస్లో 3 లక్షల క్యాష్ ఒక పర్సన్ తీసుకెళ్తుండగా అనుమానాస్పదంగా రావడం జరిగింది. దానికి అతను క్లారిటీగా సమాధానం చెప్పకపోవడం వల్ల ఆ 3 లక్షలు సీజ్ చేసి డిస్ట్రిక్ట్ గ్రీవియన్స్ కమిటీకి పంపించడం జరిగింది. ఈ చెకింగ్ అనేది కంటిన్యూగా ఎలక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు, పార్లమెంట్ ఎలక్షన్ కంప్లీట్ అయ్యి కౌంటింగ్ అయ్యేంత వరకు జరుగుతూనే ఉంటుంది. 3 నెలల కిందటే అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన పోలీసులు పార్లమెంట్ ఎన్నికలను కూడా అదే విధంగా నిర్వహించేందుకు తగిన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు డబ్బు, మద్యం, ఇతర సామాగ్రిని పంచే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అక్రమ రవాణా కూడా ఉంటుంది. వీటిని అడ్డుకోవటమే లక్ష్యంగా తనిఖీలు కొనసాగుతున్నాయని పోలీస్ ఉన్నత అధికారులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో గొడవలు చేసిన వారు, రౌడీ షీటర్స్, కమ్యూనల్ అఫెండర్స్ పై కన్నేసి ఉంచుతున్నారు స్థానిక పోలీసులు.